తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. అయితే ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. నడుస్తున్నటువంటి ఏలినాశని ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులు, మిత్రులు, చిరకాల మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని సక్రమంగా నిలుపుకునే ఉద్దేశం మీకు లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అనవసరమైన విషయాలు తీసుకురావటం, స్నేహితుల మనసుని గాయపరచడం మీకు నిత్యకృత్యం అవుతుంది. ఈ విధంగా తేలుగొండి మాటలతోటి, ఎదుటివాడు బాధపడే మాటలతోటి మీరు కాలక్షేపం చేస్తారు. అందువల్ల మీకు వనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆ విషయాన్ని తెలుసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నా మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని ఇతరులు గ్రహించలేకపోతున్నారు అని మీరు అనుకుంటారేమో. మీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని, మీ మనసుని ఎదుటివాడు చాలా స్పష్టంగా గ్రహించగలుగుతున్నారని, మీలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావాన్ని, మీలో ఉన్నటువంటి వైషమ్యాన్ని ఎదుటివాళ్ళు గ్రహిస్తున్నారని చెప్పని తెలుసుకోండి. వాహనం కొనుగోలు విషయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ఆహార ఆరోగ్య నియమాలను పాటించండి. ప్రచారంలో ఉన్న నిందారోపణలను రూపుమాపుకోవడానికి శ్రీకారం చుడతారు. నిష్కారణమైన తగాదాలు, వేధింపుల నుండి విముక్తి పొందడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ప్రజా సంబంధాలను విస్తృతపరచుకోగలుగుతారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. అయితే ఎప్పుడో ఎక్కడో మనస్సు మారుమూలలో అసంతృప్తి నెలకొని ఉంటుంది. నిత్యం తెల్ల జిల్లేడు ఉత్తరతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన.